మొదటిసారిగా చెప్తా ఉన్నా, నేను ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా చెప్పలేదు. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్ పెట్టబోతా ఉన్నా రైట్ టు రీకాల్ మీద. రైట్ టు రీకాల్ ఇఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ వెల్, నాట్ అట్ దేర్ ఆస్పిరేషన్స్. అంతే, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే ప్రజలకు నిన్ను గద్దె దించే హక్కు కావాలి. 5 ఏళ్ళ దాకా ఎందుకు ఆగాలి? మండలిలో రైట్ టు రీకాల్ ప్రైవేట్ బిల్ నేను పెట్టబోతున్నా. అది ఇంక్లూడింగ్ మల్లన్న కూడా వర్తిస్తుంది పని చేసి. మొట్టమొదటిది నా మీదనే జరగని. స్థానిక సంస్థల్లో రైట్ టు రీకాల్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రైవేట్ బిల్ని నేను మూవ్ చేయబోతా ఉన్నా. అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఇంకా జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఇది నేను పెట్టాలనుకుంటున్నా. మరి ఇది పెట్టే టైంలో ఒక పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఏమన్నా ఐడియాలజికల్గా క్లాష్ వస్తుంది? మా పార్టీ సలహాలు కూడా తీసుకుంటా పెట్టడం కోసం. ఎందుకంటే రేపు గెలవబోయేదో లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రైట్ టు రీకాల్ స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ రైట్ టు రీకాల్కి ఏం వ్యతిరేకం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని బిల్లు రూపంలోనే తీసుకొద్దామన్నప్పుడు 100% ఆ డ్రాఫ్టింగ్ అంతా చేసినాం. అది ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఒక జవాబుదారితనాన్ని పెంచుతాం. లేదు అనుకున్నప్పుడు